Prismos Beauty, the prime of beauty. Shop now on prismosbeauty.com. బాలీవుడ్ టాప్ హీరోయిన్ దీపికా పడుకునే ప్రస్తుతం కెరీర్ లో ఒక విచిత్రమైన మలుపును ఎదుర్కొంటున్నారు. వరుసగా 2 పాన్ ఇండియా చిత్రాల్లో ప్రభాస్ సరసన నటించే గోల్డెన్ ఛాన్స్ రావడమే కాకుండా ఆ 2 ప్రాజెక్టులు ఇండస్ట్రీలో సూపర్ క్రేజీగా మారాయి. ఒకటి నాగ్ అశ్విన్ దర్శకత్వంలో, మరొకటి సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో ఉండగా ఈ 2 సినిమాల నుంచి దీపిక వైదొలగడం ఇప్పుడు పెద్ద చర్చనీయాంశమైంది. విశ్లేషకుల మాటల్లో ఈ నిర్ణయం ద్వారా దీపిక కనీసం 40 కోట్ల రూపాయల వరకు నష్టపోయిందని చెప్తున్నారు. ఆర్థిక లాభాలు పక్కన పెడితే ఇండస్ట్రీలో హాట్ సీట్ లో ఉన్న 2 టాప్ డైరెక్టర్లతో కలిసి పనిచేసే అవకాశాన్ని కోల్పోవడం మరింత దురదృష్టకరమని భావిస్తున్నారు. దీపిక తాను వ్యక్తిగత సౌకర్యానికి భంగం కలిగే విధంగా షూటింగ్స్ చేయలేనని చెప్పడం వల్లే ఈ 2 ప్రాజెక్టుల నుంచి తప్పుకుంది అనే టాక్ ఇండస్ట్రీలో బలంగా వినిపిస్తోంది. ఈ పరిణామంపై నెటిజన్లు కూడా తమదైన శైలిలో కమెంట్ చేస్తున్నారు. షారుఖ్ ఖాన్ తో 6 సినిమాలు చేశాను అని గర్వంగా చెప్పుకున్న దీపిక ఇప్పటికీ ఓల్డ్ స్కూల్ హీరోలకే ప్రాధాన్యం ఇస్తోందని సెటైర్లేస్తున్నారు. షారుఖ్ వయసు త్వరలోనే 60 దాటుతుందని గుర్తు చేస్తూ 45 ఏళ్ల హీరో ప్రభాస్ తో వర్క్ చేసే ఛాన్స్ వదిలేయడం అవివేకమని చాలా మంది అంటున్నారు. ఇక మరోవైపు ఈ 2 చిత్రాల నుంచి తప్పుకోవడం వల్ల భవిష్యత్తులో ఇతర పెద్ద బ్యానర్ల నుంచి కూడా అవకాశాలు తగ్గే ప్రమాదం ఉందని విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు. అంతేకాదు ఈ నిర్ణయం కారణంగా 100 కోట్ల రూపాయల వరకు నష్టం చవి చూడాల్సి రావచ్చని కొందరు అంచనా వేస్తున్నారు. ప్రస్తుతం కెరీర్ లో కాస్త కష్టకాలంలో ఉన్న దీపిక ఇలాంటి నిర్ణయం తీసుకోవడం నిజంగా పెద్ద తప్పు కాదా అనే ప్రశ్న ఇండస్ట్రీలో గట్టిగా వినిపిస్తోంది. ఇక ప్రభాస్ మరోసారి ఆమెకు అవకాశం ఇస్తాడా లేదా అనేది కూడా చూడాలి. కానీ ఈ సంఘటన తర్వాత దీపిక బ్రాండ్ ఎండార్స్మెంట్స్ మార్కెట్ విలువపై ప్రభావం పడే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.